వెల్కమ్ టు మై ఛానల్. స్ట్రీట్ స్టైల్లోలా ఇంట్లోనే చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మనం బయట బండ్ల మీద తినేటప్పుడు ఎగ్ నూడిల్స్ భలే స్పైసీగా టేస్టీగా ఉంటాయి కదా. యాజ్ టీజ్గా నేను చెప్పేటట్టు చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం నూడిల్స్ని ఉడికించడం కోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని 1/2 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి నీళ్ళని బాగా మరిగించాలి. ఇలా నీళ్ళలో ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ పొడి పొడిగా వస్తాయి. నీళ్ళు బాగా మరిగాక ఇప్పుడు మీరు ఎంతైతే నూడిల్స్ తీసుకుంటారో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 లేదా 4 నిమిషాలు ఈ నూడిల్స్ని ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువగా ఉడికిస్తే నూడిల్స్ వెంటనే ముద్దయిపోతాయి. వేలుతో మెదిపి చూస్తే మీకు అర్థమైపోతుందండి నూడిల్స్ ఉడికాయా లేదా. 80% నూడిల్స్ ఉడికాక ఇలా ఉడికించుకున్న నూడిల్స్ని స్ట్రైనర్లో వేసి వెంటనే వడకట్టుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న నూడిల్స్లో చల్లనీళ్ళు వేసుకోండి, లేదంటే ఈ వేడికి ఇంకాస్త బాయిల్ అయిపోయి పొడి పొడిలాడుతూ రాదు. మనం చేస్తున్నది చికెన్ నూడిల్స్ కనుక చికెన్లో ఉప్పు, కారం, పసుపు, స్పూన్ మిరియాల పొడి, చికెన్ మసాలా, నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. వేసి దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక పావు గంట. చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ప్యాన్లో ఆయిల్ హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చికెన్ ఒక సైడు ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకుందాము. చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ముందుగానే వెజ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వీటితో పాటు క్యారెట్ అండ్ క్యాబేజీ ముక్కలు వేసుకున్నాను. చికెన్తో పాటు ఈ వెజ్జెస్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని వెజ్జెస్నంతని ఒక 30 సెకండ్స్ ఫ్రై అయ్యాక ఎగ్ని కూడా స్క్రాంబుల్ చేసి వేసుకుందాము. మూత పెట్టుకొని ఎగ్ని ఇలా పొడి పొడి ముక్కలుగా తుంచుకోవాలి. చిన్న ముక్కలు అయితే బాగోదు కదా. ఎగ్ కూడా ఐ ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్ని కూడా ఇప్పుడు వేసుకొని వెజ్జెస్ ఫ్లేవర్ అంతా నూడిల్స్కి బాగా పట్టేటట్టు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం ఐ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. అప్పుడే మనము బయట బండ్ల మీద తినే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ టమోటా సాసు, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని వీటిని కూడా నూడిల్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. వీటితో పాటు లాస్ట్లో ఘాటుగా కావాలంటే పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నూడిల్స్ చేసేటప్పుడు మాత్రం ఐ ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో బాగా కలుపుకోవాలండి. అప్పుడే బయట తినే టేస్ట్తో స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్గా చాప్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని సాస్తో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.